అలాగే రెడీ అవుతారు డాడీకి. అదేంటి పెట్టారు ఫ్రెండ్స్ నా చీర. ఓ అక్క ఫోటో తీసు చీర కడతాను సినిమా మార్గమ్మా అదా డెవలప్మెంట్స్ ఇలా రోజు 1000 రూపాయలు ఇస్తాను యూట్యూబ్ చేసేసి సినిమా హాల్ అంతా ఒక ఎత్తి. సో ఇప్పుడే ఇది నా వీడియోస్ ఎలా ఉంటుంది రియల్ స్టోరీ అందరూ కూడా బాగా అని చెప్పేసి ఆ భగవంతుని కోరుకో. అలాగే రెడీ అవుతారు డాడీకి ఇట్లా రెడీ అవ్వడమే ఇష్టం. అందులో ఫస్ట్ సెకండ్ షో అలా సినిమాలో మేము అందులో సినిమాకి వెళ్తున్నాం, అది కూడా ఆటోలో అంటే చూడు అట్లుంది. మేము ఏంటి పిన్ని గారు అలా చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావా అనే. మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్ళి బాల్కనీలో కూర్చొని సినిమా చూసి ఆటోలో ఇంటికి వస్తే కానీ తృప్తిగా ఉండదు. ఏమిటో అదేంటి అది నాకు తెలుసు, నేను కావాలని అడిగా. కట్టరాపాలంట అంత కట్టినా ఏం లేవియా బాగానే ఉండే. చొక్కలో లిప్స్టిక్ ఓడిపోయింది. సో మేము ఇప్పుడు నువ్వు తినైనా తినమ్మా లేదా మాట్లాడమ్మా అని కమెంట్స్. సినిమా చూసి హాల్లో నా థియేటర్లో మా యాడ్ వస్తుంది కదా, అది ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు. రండి రండి, ఇప్పుడు దాకా వాళ్ళు వీళ్ళు పెట్టారు. రండి ఫస్ట్ వెళ్దాం రండి. పండి అమ్మా పండి. ఆ బాటిల్ అలా తీసుకెళ్ళకూడదు సినిమా హాల్కి. అదేమున్నాయి నాకు ఇస్తున్నాం ఇంకా అదే తొక్కల చీరచ్చా. 1 2 3 4 5 మా అమ్మ బల్లీలు మంచుతుంది. ఫ్రెండ్స్ నా చీర బాగాలేదా? ఫ్రెండ్స్ ఎవరాడా? సబ్స్క్రైబర్స్ నా చీర బాగాలేదా? బాగాలేకపోతే కామెంట్ చేయండి, బాగున్నా కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మరిగిపోతారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిగిపోతారా? డాడీ అమ్మ వెయిటింగ్. ఏమిటి పిన్ని గారు అలా చూస్తున్నారు? మేము ఎక్కడికి వెళ్తున్నామా అనే. మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్ళి బాల్కనీలో కూర్చొని సినిమా చూసి ఆటోలో ఇంటికి వస్తే కానీ మనకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గానీ మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో వెళ్తే హెవీ డ్రైవర్ బండి వెళ్తే బండి ఆగింది మేడం. హెవీ డ్రైవర్ ఎవరో ఒకటి చూపిస్తాను. ఏందే హెవీ ముందు బంతిపూల జానికి వెళ్తుంది. ముందు బంతిపూల జానికి ఓ జానకి బంతిపూల జానకి. బంతిపూల జానకి సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వు. అక్కడ డ్రైవింగ్ అంటే మామూలుగా ఉండదు మరి, అట్లా ఉండదు మరి. బండి ఆగిపోయింది 2-3 సార్లు. బండికి ఆనర్ లేదు. రేని ఎవరు ఎందుకు తీసుకొచ్చారు ఆ కారు? నువ్వా ఎందుకంటే బ్యాక్ సినిమా హాల్ కూడా తెలీదు. మనవాడు మొత్తానికి మా రైడర్ పార్క్ చేసి వచ్చింది. మొత్తానికి సినిమా హాల్కి అయితే వచ్చేసాను. ఏ ఊరు నుంచి వచ్చిందో చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వచ్చింది. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? ఓ అక్క ఏ ఊరు నుంచి వచ్చావా?
వచ్చా అదే నాన్న డాడీ కొంచెం మళ్ళీ ఇద్దాం ఆడపోతారా ఈ అమ్మాయికి డాడీ కూర్చోవాక నిద్ర ఫోటో తీస్తామా అడికెళ్ళు సరే అడికెళ్ళమా అది బాగుందంట యాడ్ కోసం మూవీకి వచ్చాను చాలా రోజులు తర్వాత నేను మూవీకి చీర కట్టుకోవడం అంటే నాకు తెలిసి అసలు ఇదే ఫస్ట్ తొక్కలాగుంది ఫ్రెండ్స్ పూలు పెట్టుకొని చీర కట్టుకుని ఆయన కోసం రెడీ అవ్వడం అంటే ఇష్టం అందుకని సరే సార్ ఒకసారి మీ ఫేస్ చూపించండి సార్ ఫస్ట్ అయితే మా యాడ్ చూడాలి ఫస్ట్ బ్రేక్లో వస్తుంది తెలియదు కానీ మొత్తానికి యాడ్ వస్తుంది యాడ్ కోసం నేను వచ్చాను ట్రైన్ మీ ఇద్దరు చెప్పులు ఒకలా ఉన్నాయి నా చెప్పులు కూడా ఎలా ఉన్నాయో ఏంది చెప్పులు వేసుకొచ్చిందా ఇప్పుడు పల్లెల్లో రా బాగుండదు చీర కడతాను సైడ్ రావాలా ఎవరా నేను సైడ్ రావాలా ఆమె ఆడికి కట్టబోతుంది సినిమా స్టార్ట్ మూవీ స్టార్ట్ అవ్వకముందే తిండి కోసం వచ్చినట్టే ఉన్నారు పాప్కార్న్ తినే మొహాలు కూడా లేదు డాడీ రానదే ఇంకా పెళ్లి చూపులకి వెళ్తాయి చూడట్టుంది డాడీ అమ్మ పెద్ద స్కిన్లో కనిపిస్తుంది ఎట్లా ఉందే ఏమైద్దాం ఎందుకు వస్తా రండి ఏంటి అడుగుతున్నాడు డాడీ అడుగుతున్నాడు పైన డాడీ మని బట్ట వేసినట్టున్నారు బలం అది ఏం చేస్తారా పాడు గజాల సేపట్లో అదే భారతగా షో అయిన తర్వాత లేపండి షో అయిన తర్వాత లేపండి షో స్టార్ట్ అయిన తర్వాత లేపండి లేదా అయిన తర్వాత లేపండి ఏం పర్లేదు నేనే డాడీ మమ్మీ నువ్వు వెళ్ళమ్మా పక్కకి అమ్మా అమ్మ ఏ విశాలమైన పార్క్ అమ్మా అదా అమ్మయ్యా చూసి ఇంకెళ్ళిపోతాను తిన నుంచి ఆడికి వెళ్ళుమా అన్న అంటే డాక్టర్ బాబు ఆడికి వెళ్ళమంటే ఆడ కనిపిస్తుంది అసలు ఊరికి దగ్గరలో అద్భుతమైన డెవలప్మెంట్స్ అతివేగంగా చేస్తూ మనకి అనుకూలమైన వాయిస్ బాగా ఉంది చేసి వెళ్ళిపోదాం ఇంకా ఇదేనండి కౌస్తుభం డివైన్ సిటీ. ఇది మన నర్కూర్ సెంటర్ కి ఆనుకొని సెంటర్ ఆఫ్ సిటీలో. అంతేకాకుండా వీళ్ళు డెవలప్ చేసే అంత ఫాస్ట్ గా ఖచ్చితంగా మరెవరూ డెవలప్ చేయరు.
చుట్టూ ఇళ్ళు, కనబడుతున్న డెవలప్మెంట్స్, నమ్మకం కలిగిన అనుభవం నాకైతే 100% ఓకే. ఊరి మనకి అనుకూలమైన ధరలతో మన సొంత ఇంటి కలను నిజం చేస్తూ ది బెస్ట్ వెంచర్ ఇన్ నెల్లూరు సిటీ, కౌస్తుభం డివైన్ సిటీ. దీంట్లో కరెంట్ వాటర్ ఉంది కానీ సెక్యూరిటీ విషయంలో నాకు చాలా అనుమానంగా ఉందిరా. ఇలా చూసుకుంటూ పోతే ఇక జీవితంలో మనం ప్లాట్ కొన్నట్టే. అమ్మా ఎంతగా ఉందో అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఇప్పటికిప్పటికే ప్లాట్ కొని ఇల్లు చేసి రోజు 1000 రూపాయలు ఇస్తాను యూట్యూబ్ ఛానల్ ఏమని చెప్పు. ఆర్కేనా? రాలా మమ్మీ వచ్చేస్తుంది. మమ్మీ 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 అదో కాదు. డాడీ అమ్మ చెప్పింది నిన్న. అట్లా తిరుగుతామంటే అమ్మ గుర్తుపడతారంటే అట్లా. ఏం చేస్తుందా బాగి? వీళ్ళకేం పర్లేదు. సినిమా కొట్టిన పాప్కార్న్ తినడానికి ఏందు పాప్కార్న్ డాడీకి అది, డాడీకి అది. ఇదో డాడీ తినకాడే తినమని. నీ డోనట్ ఇది చిన్న 2 డోనట్లు తెచ్చాడా? ఓకేలే వచ్చి నేనే బిమ్ము తినేస్తాను. థ్యాంక్ యూ నాన్న. చాక్లెట్ అడిగి వెనలాడు తెచ్చా అమ్మకి అమ్మ డోనట్ అడిగింది. చాక్లెట్ బాయ్ ఫ్రెండ్స్. నీకు డోనటా? చాక్లెట్ అది నేను ఉడని తెచ్చుకోవాలి. ఎవరే తీసి లైట్ ఆఫ్ చేయి. లైట్ ఆఫ్. సరే కానీ ఇంకా రాలేదు. ఇంకా రాదు. చిన్న కూడా పెట్టింటే కొంచెమైనా బాగుండదు. బాబా మొత్తానికి గోల గోల చేసేసి సినిమా హాల్ అంతా ఒక ఎత్తి చేశాను. అసలు ఎన్ని గంటల షో అనుకుంటున్నారా? అది సెకండ్ షో అండి బాబు. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 12:30 40 అయింది. వామ్మో నిద్ర ఫుల్ నిద్ర వస్తుంది. సినిమా కూడా బాగుంది, పర్లేదు. అయితే ఇక్కడ గోలకి నేను వాయిస్ చెప్పాల్సి వచ్చింది. మైక్ పెట్టుకోలేదనమాట, మైక్ తీసుకోపోలేదు. సో ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా వెళ్ళేసి పడుకొని నిద్రపోవాలి. ఇంతకీ నా యాడ్ ఎలా ఉంది, నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నేను ఎలా యాడ్లో యాక్టింగ్ ఎలా చేశాను, నా వాయిస్ ఒక్కటి వేరే వాళ్ళు చెప్పారు, అది కొంచెం బాధగా ఉంది. మొత్తానికి నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి, నా యాడ్ ఎలా ఉంది, అన్ని విషయాలు చెప్పండి, నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సరే అయితే నా వీడియోస్ని ఇలాగే చూస్తూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంటికి వెళ్తున్నాను, భలే ఫుల్ నిద్ర వస్తుంది. అమ్మా దిమ్ము తిరుగుతున్నాక అమ్మ దేవుడా, మొత్తానికి అయితే నా యాడ్ కోసం సినిమాకి వెళ్ళాము. సినిమా అయితే బాగుంది. డీజే తిల్లు పోదాం అనుకున్నాము, బట్ ఇదేదో కొత్తగా మూవీ, రియల్ స్టోరీ కదా, బాగుందని చెప్పి మంజు ఏం సినిమా పేరా? మంజులం బాయ్స్ అంట. విచిత్రంగా వెరైటీగా బాగుంది సినిమా, చూడొచ్చు. సో ఆ సినిమాతో పాటు మధ్యలో నా యాడ్ కూడా వస్తుంది. ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అలాగే నాతో పాటు నిన్న నైట్ నాతో పాటు సెకండ్ షో ఎవరైతే చూస్తుంటారో హాల్లో వాళ్ళు నాకు ఒకసారి నిన్న నైట్ అంటే మండే రోజు నైట్ 10 షో, మండే రోజు నైట్ సెకండ్ షో అనమాట. సెకండ్ షోకి ఎవరైతే వచ్చుంటారో వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నా యాడ్ అయితే ఎవరైతే చూస్తుంటారో కూడా కామెంట్ చేయండి. ఇంకొక విషయము, యాడ్ని చూసి ఇలా సెల్ఫీ తీసుకొని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వాళ్ళ పోస్ట్ని యూట్యూబ్లో పెడతానన్నమాట.
ఇంక 2 రోజులే ఉంటుంది నా యాడ్ వచ్చేదానికి, తర్వాత టైం అయిపోద్ది. సో మీరందరూ కూడా బాగి ఎన్టీఆర్ అని ఇన్స్టాగ్రామ్కి సెల్ఫీ తీసుకొని యాడ్ని ఫోటో పెట్టండి. ఖచ్చితంగా దాన్ని నేను యూట్యూబ్లో పెడతాను అనమాట. మీ అందరూ కూడా నాకు యూట్యూబ్లో కనిపిస్తారు. అలాగే నా వీడియోస్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆర్కే యాడ్స్ అనమాట, మా యాడ్ తీసిన వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని థియేటర్లో చూసేలాగా చేసినందుకు. అందులో చాలా బాగా తీస్తాను, నేను చాలా అందంగా కూడా ఉన్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వీడియోస్ని చూస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ని తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఇప్పుడు చేసిన వీడియోస్ అంతా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. టేక్ కేర్. టైం ఎంత తెలుసా? నైట్ 12:45 టైము. కావాలంటే చూడండి, చూపిస్తాను. 12:50 అనమాట టైము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాము, పడుకొని నిద్రపోవాలన్నమాట. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మీకు మీ కుటుంబ సభ్యులకి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఉగాది స్పెషల్ వీడియో ఏం చేయలేదన్నమాట. సో అందుకని ఫొటోస్ యాడ్ చేసి మీకు ఇచ్చేస్తున్నాను. టేక్ కేర్. బాయ్ బాయ్.